అందులో మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు అమ్మాయి 15 ఏళ్ల పొంగి కరుణ కుమారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. కరుణకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆమె భవిష్యత్ ప్రయత్నాల్లో మేము పూర్తిగా మద్దతిస్తామన్నారు. అందుల మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి 15 ఏళ్ల పాంగి కరుణ కుమారిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. విశాఖపట్నం అందుల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని అయిన కరుణ ఈ ఘనత సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ భారత్ చారిత్రక విజయంలో పాలుపంచుకున్న పాంగి కరుణ కుమారికి నా హృదయపూర్వక అభినందనలు. ఆమె విశాఖపట్నం అందుల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని కావడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది. ఈ వార్త నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది అని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించాలనే తపన ఉన్న కరుణకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆమె భవిష్యత్ ప్రయత్నాలలో మేము పూర్తిగా మద్దతు ఇస్తామన్నారు. ఆమె కలలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేశారు. శ్రీలంక రాజధాని కొలంబోలో నిన్న జరిగిన అందుల మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు నేపాల్ను ఓడించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరింది. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగిస్తూ విజేతగా అవతరించింది. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్న కౌసల్య బోధనా పద్ధతి బేషని మంత్రి లోకేష్ కొనియాడారు. ఆమె విద్యార్థుల్లో ఒకరిగా కలిసిపోయి ఆటపాటలతో సామెతలు సూక్తులతో పాఠాలు బోధించే విధానం తనను ఆకట్టుకుందని లోకేష్ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా కౌసల్య టీచర్ చేస్తున్న ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చాలా బాగుందని మంత్రి ప్రశంసించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో తమదైన శైలిలో విద్యార్థులకు బోధనలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులను ఎక్స్ వేదికగా అభినందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి వినూత్న బోధనా పద్ధతిని నారా లోకేష్ ప్రశంసించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్న ఆమెను అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుకిరామిరెడ్డిపల్లి కౌసల్య సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె విద్యార్థులలో ఒకరిగా కలిసిపోయి ఆటపాటలతో సామెతలు సూక్తులతో పాఠాలు బోధించే విధానం తనను ఆకట్టుకుందని లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ మేడ్ ఈజీ, లెట్స్ లెర్న్ విత్ టెక్నిక్స్ అనే పద్ధతుల్లో విద్యార్థులకు ఇంగ్లీష్, గణితం వంటి కష్టమైన సబ్జెక్టులను కూడా సులువుగా నేర్పించడం ప్రశంసనీయమని తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా కౌసల్య టీచర్ చేస్తున్న ఎడ్యుటైన్మెంట్ వినోదంతో కూడిన విద్య కంటెంట్ చాలా బాగుందని మంత్రి కొనియాడారు. రైతులకు మేలు చేకూర్చేలా పంచసూత్రాలను అమలు చేయబోతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 17 నెలలుగా రైతుల్ని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. వచ్చే నెల 3న ప్రతి ఆర్ఎస్కే పరిధిలో వర్క్షాపుల నిర్వహణ ఉంటుందని తెలిపారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం మద్దతు, రైతులకు అవగాహన కార్యక్రమాలే ప్రధాన అంశాలన్నారు. రైతులకు పంచసూత్రాల ద్వారా మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఘంటసాలలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ నేటి నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు ఇంకా మేలు చేకూర్చేలా పంచసూత్రాలను అమలు చేయబోతున్నామన్నారు. వచ్చే నెల 3న ప్రతి ఆర్ఎస్కే పరిధిలో వర్క్షాపుల నిర్వహణ ఉంటుందని తెలిపారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు, రైతులకు అవగాహన కార్యక్రమాలే ప్రధాన అంశాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులందరికీ అవగాహన కల్పించేలా వర్క్షాప్లో దిశానిర్దేశం చేస్తామన్నారు. 17 నెలలుగా రైతుల్ని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రైతన్న మీకోసం కార్యక్రమాలను రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుండి నడిపించాలని, ప్రతి రైతు సేవా కేంద్రంలో కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు ఆదరించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి మంచి జరుగుతుంటే ప్రతిపక్షం ఏడుపు ఎందుకు అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.
సంక్షేమం, అభివృద్ధి మరెండు కళ్ళు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాలనలో తనదైన ముద్ర వేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలియజేశారు. తాము చేస్తున్న ఈ కృషిని ప్రజలు గమనిస్తున్నారని, వారి సంపూర్ణ ఆశీస్సులు కూటమి ప్రభుత్వంపై ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తిరిగి పూర్వ వైభవం వస్తోందని, ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నారని మంత్రి నిమ్మల గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి మంచి జరుగుతుంటే ప్రతిపక్షం ఏడుపు ఎందుకు అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా, ఎందుకంటే 24లో మనకు అధికారం వచ్చింది, కానీ ఒక ముళ్ళ కిరీటం ఈరోజు నెత్తి మీద పెట్టుకుని భరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 14 లక్షల కోట్ల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టి దిగిపోయాడు. అటువంటి స్థితిలో మరి ఆ 14 లక్షల కోట్ల అప్పు అంటే ఈరోజు మీ ఒక్కొక్కరికి పంచితే 2,40,000 వస్తుంది ఒక్కొక్కరికి. అదే 2 సభ్యులుంటే 4,80,000 వస్తుంది. 3 సభ్యులుంటే 7,20,000 వస్తుంది. అంటే ఇదేదో స్కీమ్స్ అనుకుని మేము ఇంట్లో 2 ఉన్నాం 3 ఉన్నాం అంటే పెరిగిపోద్ది మీకు అప్పు. ఇది అంటే అటువంటి అప్పు మీకు ఎవరికైనా పంచామా? సంవత్సరన్నర అవుతూ వస్తూ ఉంది. ఎక్కడైనా ఇటువంటి అప్పు మీకు పంచామా? మరి భారం ఎవరు మోస్తూ ఉన్నారు? ఈ కష్టం ఎవరు భరిస్తూ ఉన్నారు? అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు భరిస్తూ ఈరోజు అప్పును మీ మీద మోపకుండా మళ్ళీ మీకు సంక్షేమాన్ని అందజేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 రాష్ట్రంగా చేస్తామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ హయాంలోని 5 ఏళ్లలో రైతుల కోసం చేసిన మంచి పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. జగన్ పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ధ్వజమెత్తారు. అన్నదాతలు వైసీపీ హయాంలో చాలా నష్టపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో 2 విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశామని స్పష్టం చేశారు. రైతులకు ఇప్పటికే 14,000 రూపాయలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. త్వరలో 3 విడతగా 6,000 రూపాయలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొత్తం సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాతలకు సహాయం చేశామని తెలిపారు. ప్రకృతి విపత్తుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫీల్డ్లోకి వచ్చి చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. రైతాంగం ఎన్డీఏ నాయకత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉందని తెలిపారు. జగన్ నాంపల్లి కోర్టుకు హాజరు కావడాన్ని కూడా పూర్తిగా రాజకీయ ర్యాలీగా మార్చారని విమర్శలు చేశారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని, ఇదంతా చంద్రబాబు నాయకత్వం వల్లే సాధ్యమవుతోందని వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సమ్మిట్లో 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. రైతుల్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా, అభిమానం ఉన్నట్లుగా, రైతులకి నడుం బిగించి మేమే పనిచేసే విధంగా 5 సంవత్సరాలు చేశామనే విధంగా చెప్తుంటే రైతులు కూడా విస్మరించుకున్న విధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఒకటే కోరుతున్నాను, మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలి. ఈరోజు రైతాంగం ఒక పక్క ప్రకృతి సహకారంతో మంచి చెరువులన్నీ నిండుగా ఉండి, జలవనరులన్నీ నిండుగా ఉండి, రైతులు సకాలంలో పండించుకొని అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్న సందర్భాలు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కనిపిస్తుంది. అలాగే 2 విడతల్లో 18 నెలల్లోనే 2 విడతలుగా కేంద్ర సహకారంతో మేము అన్నదాత సుఖీభావకు కూడా మనం 14,000 రూపాయలు విడుదల చేస్తాం. మేనిఫెస్టోకి 20,000 రూపాయలు అవకాశం ఇస్తే మరొక 6 నెలల్లో 6,000 రూపాయలు 3వ విడత కూడా ఇవ్వబోతున్నాం. ఇలాంటి సమయంలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని మీరు మాట్లాడుతుంటే మాకు కొత్తగా ఆశ్చర్యం కలిగించే పరిస్థితి కూడా చూసుకోవాలని తెలియజేయాలని. పురాతన ఆలయాలకు కూటమి ప్రభుత్వంలో పూర్వ వైభవం వస్తుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
దేవాదాయ శాఖ ప్రక్షాళన బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారన్నారు. నెల్లూరు నగరానికి అందరి సహకారంతో ఆధ్యాత్మిక శోభ తెస్తామని, దేవాదాయ శాఖ అందరి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. నెల్లూరు రంగనాయకులపేటలో భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయ రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. ఆలయంలో 1.15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆనం రంగ మయూర్ రెడ్డిలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయంలో 3 అంతస్తుల రాజగోపురం, మహామండపం, అర్చక స్వామి నివాసం, కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ముందుగా మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆలయ మర్యాదలతో అర్చకులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పేరంటాళమ్మను దర్శించి మంత్రులు, ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ, నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని శ్రీ వెంకటమ్మ పేరంటాళ్లమ్మ ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా ఆలయ అభివృద్ధి కోసం 1.15 కోట్ల రూపాయలు కేటాయించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిధులతో 3 అంతస్తుల రాజగోపురం, మహామండపం, అర్చక స్వామి నివాసం, కార్యాలయ నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 300 సంవత్సరాల పూర్వం ఉదయగిరి నవాబులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయని తెలియజేశారు. వైద్యురాలిగా ప్రసిద్ధిగాంచిన, దేవతగా కొలవబడుతున్న పేరంటాళ్లమ్మ తల్లికి మహిమాన్విత శక్తులున్నాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని చెప్పారు. ఉదయగిరి నవాబుకి రాచకురుపు నయం చేసిన దేవతగా పూజింపబడ్డారన్నారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించి మొక్కుకుంటే ఎలాంటి జబ్బైనా చిటికలో నయం అయిపోతున్నదన్నది అందరి నమ్మకమని మంత్రి తెలియజేశారు. ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయ అభివృద్ధి పనుల్లో మేము కూడా భాగస్వాములం కావడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ పార్టీ నేతలు ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో గతంలో ఉన్న పథకాలను రద్దు చేశారని, ఉదాహరణకు గత ప్రభుత్వం ఎస్సీల కోసం ఉన్న 26 సంక్షేమ పథకాలను రద్దు చేసిందని తెలిపారు. అందరికీ విద్యా, ఉపాధి దక్కాలంటే భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను పాలకపక్షాలు తూచా తప్పకుండా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని బందర్ రోడ్లోని వారి కార్యాలయంలో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి నాయకులు, జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం నవంబర్ 26న జరగనున్న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ సభ్యులు విజయవాడలోని 125 అడుగుల అంబేద్కర్ స్మృతివనం వద్దకు వచ్చి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ప్రజలకు మానవ హక్కులు లేవని, అరాచకాలు, అత్యాచారాలు పెచ్చు పెరుగుతున్నాయని పార్టీ నాయకులు విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో గతంలో ఉన్న పథకాలను రద్దు చేశారని, ఉదాహరణకు గత ప్రభుత్వం ఎస్సీల కోసం ఉన్న 26 సంక్షేమ పథకాలను రద్దు చేసిందని తెలియజేశారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని జగనన్న విదేశీ విద్యగా మార్చి అర్హులను విదేశాలకు పంపలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఎస్సీల సంక్షేమం కోసం ఖర్చు చేయడం లేదని, బ్యాక్లాగ్ పోస్టులు ఏటా పేరుకుపోతున్నాయే తప్ప భర్తీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పేదరికం, వివక్షత, అంటరానితనం తొలగిపోయి అందరికీ విద్య, ఉపాధి దక్కాలంటే భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను పాలక పక్షాలు తూచా తప్పకుండా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలను మోసపుచ్చే మాటలు కాకుండా చేతల్లో చూపించాలని, రద్దు చేసిన సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలని, కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు. భవిష్యత్తులో రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రకటించారు. ఈరోజు టూరిజమాన్ని ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. అక్కడక్కడ ఏదో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నడిబొడ్డులో ఉన్నది 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. ఇక్కడ టూరిజానికి రావాల్సిన విదేశాల నుంచి కానీ, ఈ లోకల్లో ఉన్నాడు కానీ 10 మంది కూడా వచ్చి ఇక్కడ సేదతీరడానికి కానీ, చూడడానికి కానీ అవకాశం లేకుండా, వసతులు లేకుండా చేశారు. దీన్ని వసతులు కల్పించాలి. దీన్నే టూరిజం ప్రాంతంగా మార్చాలి. ఇక్కడ
ఉండడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రజలందరూ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ని మీరు గౌరవించినట్లయితే మేము చేసే ఈ డిమాండ్లన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలని, అప్పుడే నిజమైన స్ఫూర్తి భారత రాజ్యాంగానికి విలువ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. పేదరికం పోతుంది, వివక్షత పోతుంది, అంటరానితనం పోతుంది, అందరికీ చదువు దక్కుతుంది, అందరికీ ఉపాధి దక్కుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని యావత్ భారత ప్రజలకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే రేపు 26వ తేదీ జరిగేటువంటి భారత రాజ్యాంగాన్ని యావత్ ప్రజానీకం కాపాడుకునేటువంటి క్రమంలో ఈ ఉద్యమాలు మేము భవిష్యత్తులో ముందుకు తీసుకుపోతామని కూడా గుర్తు చేస్తున్నాను. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ పెద్దపులిపాక గ్రామానికి చెందిన బండి సురేష్ తాజాగా 1000 రోజుల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన ఈ అరుదైన ఘనతను అక్టోబర్ 28, 2023 నుంచి నేటి వరకు ఒకరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా ఈ విజయాన్ని అందుకున్నారు. కానూరు సిద్ధార్థ వాకర్స్ సభ్యులు ఈ సందర్భంగా బండి సురేష్ ను అభినందించి సన్మానించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే దృఢ సంకల్పంతో పెనమలూరు మండలం పెదపులిపాకకు చెందిన బండి సురేష్ అనే కానూరు సిద్ధార్థ కళాశాల నుండి అక్టోబర్ 28, 2023 నుండి నేటి వరకు ఒకరోజు కూడా సెలవు తీసుకోకుండా 1000 రోజుల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన ఆయన కృషిని అభినందిస్తూ కానూరు సిద్ధార్థ వాకర్స్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిరంతర నడక కార్యక్రమానికి గుర్తుగా పలువురు వాకర్ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు ఆయనను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. నడకను నిరంతరం కొనసాగించడంలో భాగంగా ఆయన వారం రోజులు ప్రతిరోజు 45 నిమిషాల పాటు చురుకుగా నడుస్తారు. అంతేకాకుండా వారాంతాల్లో 5 కిలోమీటర్ల దూరం పరిగెత్తుతూ శారీరక దృఢత్వాన్ని కాపాడుకుంటున్నారు. 2002 నుండి 2020 వరకు సుమారు 5555 కిలోమీటర్ల దూరాన్ని నడిచిన అనుభవం కూడా ఆయనకుంది. సన్మానం అనంతరం ఆయన మాట్లాడుతూ నడక అన్ని వ్యాయామాల్లోకెల్లా అత్యుత్తమమైనదని, దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు ప్రతిరోజు కొంత సమయాన్ని నడకకు కేటాయించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరారు. నడకను దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా సందేశమిచ్చారు. మార్చి 1 నుంచి మొదలు పెట్టామండి. అప్పటి నుంచి ఒక ఆబ్సెంట్ కూడా లేకుండా కంటిన్యూగా వస్తున్నాం. తుఫాన్కి ఎదురొడ్డి కూడా వర్షం వచ్చినా తుఫాన్లు ఎదుర్కొన్నాడు. 2 తుఫాన్లు, తిట్లి తుఫాన్ తిప్పికొట్టాడు. వర్షం కంటిన్యూగా వర్షం మొండిగా తిరిగి ఉన్నాడు. కంటిన్యూగా వర్షం పడితే కూడా వర్షం నడుస్తా బండి. దానికి సాక్షి మా తాతయ్య వాళ్ళ నడుస్తుండే గొడిగేసుకొని మా తాతయ్య నడిచేవాడిని. 71, 72 రన్నింగ్. 1000 రోజులు ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా, ఈవెన్ తుఫాన్ కూడా ఎదురొడ్డి తుఫాన్ కూడా ఎదురెళ్ళి నడిచి మమ్మల్ని అందరినీ ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా నడిచి మా అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఈయన 72 సంవత్సరాల వయసులో కూడా మా అందరికీ ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తున్నారంటే మేము కూడా ఆయన వెనకాల పరిగెట్టడం మొదలెట్టామన్నమాట. ఆ పరిగెట్టడంలో ఆయన కొంచెం వెనకబడుతున్నాడు, కానీ మాతోనే నడుస్తున్నాడు అనుకోండి. రోజుకి 13 కిలోమీటర్లు గంటన్నరలో ఎంతో. మా ఆప్త మిత్రులు బండి సురేష్ బాబు గారు 1000 రోజులు ఆబ్సెంట్ లేకుండా నడిచిన సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ముందు మా అందరికి ఇట్లాగే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఆయన భగవంతుడి దీర్ఘాయుష్య ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. సిద్ధార్థ యోగా తరఫున అందరికీ యోగా టీం తరఫున అందరూ అభినందనలు తెలియజేస్తున్నాం. తనతో పాటు ఒక 10-20 మందిని తీసుకెళ్తారు. అందరూ కూడా ఆరోగ్యం గురించి అవగాహన నేర్పుతూ ఆయన ఆచరిస్తూ మా బొట్టోళ్ళకు కూడా, అంటే మాది ప్రకాశం జిల్లా అయినా కూడా ఇక్కడ ఆయన చూసే నేను ప్రతి యోగా క్యాంప్కి వెళ్తున్నాను, ప్రతి ఆరోగ్య క్యాంప్కి వెళ్తున్నాను అన్నమాట. అవగాహన తర్వాత ఇది ఎంతంటే ఆయన ఇచ్చిన ప్రేరణే, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ అనమాట. దీనివల్ల అందరికీ ఆయన ఆరోగ్యం, ఆయన శారీరకంగా, మానసికంగా ఆయనకు ఆరోగ్యం పెరిగింది. ఆయన అనుసరించినందువల్ల మాకు కూడా ఆరోగ్యం పెరిగింది. అందుకని వీరికి మేము మన యోగా సభ్యుల తరపున వీరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం అన్నమాట. మైలవరంలోని లక్కిరెడ్డి హన్మిరెడ్డి క్రీడా ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలను స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కేడీసీసీబీ చైర్మన్ నెట్టిం రఘురాం ప్రారంభించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ ఎన్నో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఫుట్బాల్ క్రీడాకారులను అభినందించారు. విద్యాదాత లక్కిరెడ్డి హన్మిరెడ్డి, లక్కిరెడ్డి జయప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. లక్కిరెడ్డి హనుమిరెడ్డి క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్
క్రీడలు ప్రారంభం చేయడం జరిగింది. అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే లక్కిరెడ్డి హనుమరెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, నెట్టం రఘురావు గారు అందరం కలిసి ఈ ఆటల పోటీలు ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ఈ క్రీడా సంబరాలకి ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో వేదిక కాబోతా ఉంది. అట్లాగే మైలవరంలో ఉన్నటువంటి స్టేడియం శాప్ కింద ఉంది. దాన్ని హనుమరెడ్డి గారు దీన్ని డెవలప్ చేయటం, అట్లాగే శ్రీధర్ గారు దీని మీద పూర్తిగా బాధ్యత పెట్టి ఈ కార్యక్రమాన్ని మైలవరంలో నిర్వహిస్తారంటే ఆ క్రెడిట్ అంతా శ్రీధర్ గారిదే. తప్పకుండా ఈ ప్రాంతంలో మరింత మంది క్రీడాకారులు తయారు కావాలని చెప్పి ఆశిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ నేతృత్వంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో గుంటూరు జిల్లా నుంచి ఉండవల్లి గ్రామానికి చెందిన రంగస్థల, రేడియో, టీవీ, సినీ నటుడు, రచయిత, దర్శకుడు గాదె నాగభూషణంను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ రఫీషా సాంస్కృతిక పురస్కారంతో సత్కరించారు. ఒక గ్రామీణ కళాకారునిగా తన విశేష ప్రతిభతో కళారంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న గాదె నాగభూషణంను ఎన్నో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రివార్డులు వరించాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు ప్రతిష్టాత్మకంగా అందించే కందుకూరి విశిష్ట పురస్కారాన్ని 2025 సంవత్సరంలో గాదె నాగభూషణం అందుకున్నారు. తాజాగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో కలెక్టర్ లక్ష్మీషా చేతుల మీదుగా సాంస్కృతిక పురస్కారం అందుకున్న గాదె నాగభూషణంను ఉండవల్లి గ్రామ ప్రజలు, కళారంగంలోని ప్రముఖులు ప్రశంసించారు. నిరుపేదలకు, యాచకులకు, దివ్యాంగులు, బాటసారులకు ఆకలి బాధను తీరుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది నాన్న సేవా ఫౌండేషన్. గత 8 నెలల క్రితం గోళ్ల నిరంజన్, మాధవి దంపతులకు వచ్చిన ఒక చక్కటి ఆలోచన ఆచరణ రూపంలో పెట్టి సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నారు. నాన్న ఫౌండేషన్ సేవ పేరిట ఎంతో మందికి అన్నార్తులకు గోళ్ల నిరంజన్, మాధవి అనే దంపతులు ఆకలి బాధను తీరుస్తున్నారు. గత ఖమ్మం నగరంలోని వివిధ ప్రాంతాల్లో యాచకులు, నిరుపేదలకు ఆకలి బాధను తీర్చాలనే ఉద్దేశంతో గోళ్ల మాధవి, నిరంజన్ దంపతులు కలిసి ఈ ఏడాది మార్చి నెల నాన్న ఫౌండేషన్ స్థాపించారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో అన్నదానం చేస్తున్నారు. నిరంజన్ దంపతులతో పాటు మరో 10 మంది స్నేహితులు కలిసి ప్రతి నెల అమావాస్య రోజున ఖమ్మం నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్తో పాటు అన్ని ప్రధాన కూడళ్ల వద్ద అన్నదానం నిర్వహిస్తున్నారు. గత 20 ఏళ్ల నుంచి నిరంజన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంతో చుట్టుపక్కల అన్ని దేవాలయాల్లో జరిగే అన్న సంతర్పణలు లేదా పేదల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు తమ స్వంత నిధులతో కూరగాయలు, సరుకులు అందిస్తుంటారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని ఆదర్శంగా తీసుకుని మనం సంపాదించిన కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించాలనే ఉద్దేశంతో నాన్న సేవా ఫౌండేషన్ ప్రారంభించి తద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని గోళ్ల మాధవి, నిరంజన్ దంపతులు పేర్కొన్నారు. పేదలకు సహాయం చేయాలి అనే సేవా దృక్పథంతో మొదలుపెట్టి చిన్నపిల్లలకు, తల్లిదండ్రులు లేని చిన్నపిల్లలకు, వృద్ధులకు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు, వికలాంగులకు, మానసిక వికలాంగులకు, ఇంట్లో వెళ్ళటానికి, తినటానికి కష్టంగా ఉన్నవారికి కూడా మా ఫౌండేషన్ నుంచి సహాయం చేస్తూ ముందుకు నడుస్తున్నాం. మానవ సేవే మాధవ సేవగా భావించి మాటలు చెప్పే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నియమాన్ని పాటిస్తూ అందరికీ సాయం చేస్తూ వస్తున్నాం. ఇలా చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. నెల నెల అమావాస్య రోజు అన్నదానం చేస్తూ ఇలాంటివి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నెల నెల దేవుడి టెంపుల్స్కి కూరగాయలు ఇస్తూ, వేరే ఊళ్ళల్లో కూడా కూరగాయలు ఇస్తూ మా సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకా అభివృద్ధి చెందాలని, ఆ భగవంతుడి దీవెనలు మాకు కావాలని కోరుకుంటున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.